వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులు సొంత బిడ్డలే అనాథలుగా వదిలేయటం ఆమోదయోగ్యం కాదని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ తెలిపారు. నిత్యం ఎంతో మంది బాధితులు తమ కష్ట నష్టాలను చెప్పుకోవడానికి తన దగ్గరకు వస్తుంటారన్నారు. ఈ అంశం తనను తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. తల్లిదండ్రులు బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మమని, ఈ విషయంలో ఎలాంటి సాకులకు సమర్థనలకు ఆస్కారం లేదని పేర్కొన్నారు. ఈ రోజు మీ తల్లిదండ్రుల పట్ల మీరు ప్రవర్తించే తీరే రేపు మీ పిల్లలకు పాఠం అవుతుందన్నారు. ఇకపై వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కన్నవారిని రోడ్డున వదిలేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. దిక్కుతోచని స్థితిలో తమ గోడు ఎవరు వినబడటం లేదని కుమిలిపోతున్న ప్రతి వృద్ధుడికి, ప్రతి తల్లికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక బాధితులు నిర్భయంగా నేరుగా సంప్రదించవచ్చని వెల్లడించారు. గత 2 నెలల నుంచి నేను రోజు చాలామందిని ఫిర్యాదుదారులని కలవడం జరుగుతుంది. రకరకాల పేరుతోని, రకరకాల చీటింగ్ అయిన వాళ్ళతోని కేసెస్ ఉంటావు. బట్ కొన్ని కేసెస్ చాలా అంటే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే చాలా మంది అమ్మ నాన్నలు వచ్చి మా పిల్లలు మనకు పట్టించుకుంటలేరు, మా ఆస్తులు రాపించుకొని మనకంతా బయట పంపించారు, లేదంటే ఒక చిన్న ఇల్లులో పెట్టారు, మనకు రోజు కూడా గడపడము చాలా కష్టమవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పిల్లల్ని పిలిపించి మీరు కౌన్సిలింగ్ చేయండి సార్, కేసు కట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మా వంతు మనం కూడా కృషి చేయడం జరుగుతుంది, పిల్లలు పిలవడం జరుగుతుంది. లేదంటే కొంతమంది వచ్చి మనకు ఏదో ఒక మంచి వృద్ధాశ్రమంలో పెట్టండి సార్, మీరు ఒక రెఫరెన్స్తోని మనకు అక్కడ చేరించండి అని చెప్పి కూడా చెప్పడము చాలా అంటే చాలా బాధ కలిగింది. మీరు కూడా ఒకరోజు ముసలాళ్ళు అవుతారు, మీకు కూడా ఏజ్ అయిన ఓల్డ్ ఏజ్ సమస్యలు వస్తాయి. అప్పుడు ఇప్పుడు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోకపోతే మీ ఒక పిల్లలు కూడా అదే నేర్చుకొని మీకు కూడా అదే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రపంచంలో రావడానికి కారణం వాళ్ళు ఎంతో కష్టపడి మనకు పెంచుంటారు. మనకు మంచి ఉద్యోగంలో మంచి స్థాయిలో చూడాలనేది వాళ్ళ ఆశే. మనము ఆ స్థాయి చేరిన తర్వాత వాళ్ళని మర్చిపోవడం అనేది చాలా అంటే చాలా మంచి పద్ధతి కాదు, చాలా ఒక హీనమైన చర్య. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. అలాంటి కేసు ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళ పిల్లల పైన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ పని చేస్తాను వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా తెలియాలి చట్టం తన పని చేయాల్సి వస్తుంది. సో ప్రజలను కూడా అవకాశాన్ని కల్పించొద్దు, అమ్మ నాన్నల్ని బాగా చూసుకోండి అని చెప్పి నేను ప్రజలను కూడా హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.